ఎవరు ఈ చర్చ నడుస్తుంది. కామన్‌గా ఎందుకు అడుగు పెట్టరు? ఎవరైనా అడుగు పెట్టొచ్చు. పవన్ కళ్యాణ్ గెలిస్తే ఆయన అడుగు పెట్టొచ్చు. చంద్రబాబు గారు కుప్పం నుంచి గెలిస్తే ఆయన అడుగు పెట్టొచ్చు. పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఆయన అడుగు పెట్టొచ్చు. నారా లోకేష్ గారు మంగళగిరి నుంచి గెలిస్తే ఆయన అడుగు పెట్టొచ్చు. కానీ ఇక్కడ నారా లోకేష్‌ని, పవన్ కళ్యాణ్ గారి విషయం, వీళ్ళిద్దరి విషయం పక్కన పెడితే చంద్రబాబు అడుగు పెడతారా? లేదంటే జగన్మోహన్ రెడ్డి అడుగు పెడతారా ఈసారి అనేది. ఎందుకు అంటే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినంత మాత్రాన చంద్రబాబు గారు అయితే ఈసారి అడుగు పెట్టరు. ఆయన సీఎం అయితే మాత్రమే అడుగు పెడతానని గతంలో చేసిన శపథం ఏదైతే ఉందో ఇప్పుడు దాన్ని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కనుక సీఎం అవ్వకపోతే, మళ్ళీ కేవలం కుప్పం ఎమ్మెల్యేకే కనుక పరిమితం అయితే, ఆయన చేసిన శపథం ప్రకారం అయితే ఈసారి అసెంబ్లీలో ఆయన అడుగు పెట్టకూడదు. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పొజిషన్లో ఉంటే కనుక ప్రజలు అదే తీర్పిస్తే ఆయన అడుగు పెడతారా లేదా అనేది అనుమానమే. లేదు, సీఎం అయిపోతే కనుక ఖచ్చితంగా ఆయన అయితే అడుగు పెట్టేస్తారు. జగన్ అడుగు పెడతారా లేదంటే ఆయన